మనకి ఇప్పట్లో ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ ఏంటి టక్కున చెప్పు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ సోనీ, సామ్సంగ్, ఎల్జీ, వన్ ప్లస్, ఎంఐ అలా ఇన్ని ఉన్నాయి. బట్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ 1980s, 1990s, ఎర్లీ 2000 లిటరలీ ఆ టీవీలో వచ్చే మ్యూజిక్ ఇప్పుడున్న డాల్బీ 7.0, డాల్బీ అట్మాస్ దేనికి పనికిరావు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఎల్స్. వాళ్ళ క్వాలిటీ, ద వే దే హ్యావ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ సప్లై చైన్, అసలు ఈ బ్రాండ్ లిటరలీ మీ ఇంట్లో 100% ఉండే ఉండొచ్చు ఒక్క ప్రోడక్ట్ అయినా. అసలు నేను ఏ బ్రాండ్ గురించి మాట్లాడతా అనుకుంటున్నారా? వీళ్ళ ట్యాగ్ లైన్, వా, దెర్ ఇస్, ఐ మీన్ అసలు ఇలాంటి ట్యాగ్ లైన్ కూడా ఉంటుందా అన్నదానికి దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాగ్ లైనర్స్. అండ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ, హ్యాట్స్ ఆఫ్. బట్ అప్పట్లో అంత హైగా పెరిగిన ఈ బ్రాండ్ ఇప్పుడు లిటరలీ అసలు డెడ్. ఇట్స్ ఎ కంప్లీట్ డెడ్. బట్ ఎందుకు డెడ్ అంటారా? వెరీ సిల్లీ మిస్టేక్స్ వల్ల లిటరలీ ఇంత పెద్ద బ్రాండ్ ఇప్పుడు అసలు కనిపించట్లేదు. అసలు వేటి వల్ల, ఆ మిస్టేక్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, బ్రాండ్ ఎప్పుడు ఎండ్ అయిపోయిందో లెట్స్ డిస్కస్ ఇన్ ద వీడియో. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Alright, so first things first, అసలు ఈ బ్రాండ్ ఏంటి అంటారా? ఒనీడా. ఒనీడా బ్రాండ్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రాండ్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ పేరెంట్స్, ఫర్ అస్. ఓకే, వెయిట్. అసలు ఒనీడా అనే బ్రాండ్ మన ఇండియన్ బ్రాండా లేదా బయట నుంచి ఎక్కడున్న ఏదైనా విదేశీ బ్రాండా అంటే ఇట్స్ అన్ ఇండియన్ బ్రాండ్. January 11th, 1982లో స్థాపించారు ముంబైలో. నౌ మరి ఒనీడా ఏంటి, అసలు ఒనీడా అంటే ఏంటి అనుకుంటున్నారా? ఒనీడా అనే పేరు బేసికలీ ఒక జాపనీస్ బ్రాండ్ లాగా సౌండ్ ఉండాలి అన్నట్టు దే స్టార్టెడ్ దిస్ బ్రాండ్ దే నేమ్డ్ ఇట్ యాజ్ ఒనీడా. బట్ ఈ ఒనీడా అనే ఈ వర్డ్ అన్నది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ లాటిన్ అమెరికన్ వర్డ్ నుంచి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యాంటిసిపేషన్ అన్నట్టు ఆ వర్డ్కి అర్థం. లైక్ యూ వుడ్ బి యాంటిసిపేటెడ్ ఫర్ సంథింగ్ కదా, అలా. నౌ ఒనీడా బ్రాండ్ దే స్టార్టెడ్. బట్ అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారో కూడా తెలుసుకుందాం. సో January 11th, 1982లో ఈ బ్రాండ్ అన్నది స్థాపించారు. అసలు ఎవరు స్థాపించారు అంటారా? టూ కీ ఫౌండర్స్ ఉన్నారు, లైక్ గులు మిర్చాంద్ అని అండ్ విజయ్ మన్సుఖ్ అని. సో వీళ్ళిద్దరూ వన్ పర్సన్, ఎవరైతే గులు ఉన్నారో ఈయన ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బిట్స్ పిలాని, అండ్ మన్సుఖ్ అని హీ ఈజ్ అండ్ మెర్చెంట్ నేవీలో వర్క్ చేసి తర్వాత ఇట్స్ ఫ్రమ్ ఇరానియన్ మెర్చెంట్ నేవీలో వర్క్ చేసి తర్వాత వీళ్ళు అసలు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు లేదా అసలు ఈ యూనిట్స్లోకి ఎలా వచ్చారు అంటే, యూజువల్లీ ఏమవుతుంది అంటే 1982 ఆ టైంలో లిటరలీ దేర్ వాస్ హ్యూజ్ డిమాండ్ ఆఫ్ దిస్ కలర్ టీవీస్. ఆ అవల్యూషన్ అప్పుడే వస్తుంది అనమాట. అండ్ ఈ టీవీస్ ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు మన ఇండియాకి అంటే దే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఆర్ ఇండియా. దే గెటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. నౌ ఇది ఒక మెయిన్ ట్రేడ్ మార్క్ లాగా వాళ్ళకి అనిపించి, సో వాళ్ళు వై కాంట్ వీ స్టార్ట్ అని దే స్టార్టెడ్ దిస్ బ్రాండ్ ఒనీడా అని. నౌ ద బెస్ట్ పార్ట్, ఒనీడాకి మెయిన్ బెస్ట్ పాయింట్ ఏంటి అంటే స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే దే హ్యావ్ గాట్ హ్యూజ్ లాయల్ ఫ్యానిజం. అసలు దేనివల్ల లేదా ఎందుకు అంటారా? వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ వల్ల. అసలు ఆ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెరిగింది అంటారా? వాళ్ళ అడ్వర్టైజింగ్ వల్ల. అసలు అడ్వర్టైజింగ్లో అంత కొత్తదనం ఏముంది అంటే ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క బ్రాండ్కి ఒక యూఎస్పీ ఉంటుంది, యూనిక్ సెల్లింగ్ పాయింట్, రైట్? అలా ఈ ఒనీడా వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే దే వాంట్ టు స్టాండ్ అవుట్ డిఫరెంట్లీ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీస్. నౌ వీళ్ళ బ్రాండింగ్లో దే ఇంట్రడ్యూస్డ్ అండ్ ఈవిల్ డెవిల్. ఈ డెవిల్ ఏంటి అంటే, సో ఇన్ ఎ సిగ్నిఫికెంట్ వే వాళ్ళు యాడింగ్స్ ఎలా చూపిస్తారంటే ఒనీడా కనుక మీ దగ్గర ఉంటే ఒక ఈవిల్ ఐ మీ మీద ఉంది అన్నట్టు చూపించేవాళ్ళు, బట్ దాన్ని సెక్యూర్ చేయడానికి ఒనీడా ఉంది. సో జస్ట్ థింక్, అడ్వర్టైజ్మెంట్స్ వాజ్ లిటరలీ వెరీ యూనిక్. ఒక డెవిల్ అన్నది ప్రోడక్ట్ని మనకి కంప్లీట్గా ప్రమోట్ చేస్తున్నారు. సో అలా ఈ అడ్వర్టైజ్మెంట్ అన్నది లిటరలీ బాగా క్లిక్ అయింది. అండ్
I'll take the one that Rohit bought. And when you're planning to turn vegetarian? Me? Why? Your other neighbor Bhargav recently did. So let him. Why should I? When are you getting married again? Me? Your neighbor Ram just did. Let him. Why should I? Because you're choosing a TV just because your neighbor Rohit chose it. If you're buying with your eyes shut, buy any TV. But if you want to go for TVs with the most stunning picture and awesome sound, go for Oneida. బాగా క్లిక్ అయింది అండ్ పీపుల్కి వెరీ వెల్ మన ఇండియన్స్కి ఒకవేళ టచ్ అయ్యిందేనా యాడ్ అది బ్లడ్లోకి ఇన్సర్ట్ చేసుకుంటారు కదా, అదే అయింది. మరి నౌ యాడింగ్ బాగుంది, మార్కెటింగ్ బాగుంది, ప్రోడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత మార్కెట్ చేసినా ప్రోడక్ట్లో దమ్ము లేదు అంటే ప్రోడక్ట్ ముందుకు వెళ్ళదు. బట్ ఒనిడాకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ బ్రాండ్ క్వాలిటీ. మీరు లిటరలీ ఒనిడా లవర్స్ అయి ఉంటే లేదా యూజ్ చేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఒక్క డబ్బా టీవీ అంటారు కదా అప్పట్లో మనం తెచ్చుకునేది, అలాంటి టీవీస్ లిటరలీ 10-15 years యూజ్ చేసేవాళ్ళు. జస్ట్ థింక్, ఈవెన్ లిటరలీ మా ఇంట్లో కూడా అరౌండ్ 2003-2004లో కొనుక్కున్న టీవీ వీ వుడ్ అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 16-17 years యూజ్ చేసాం ఆ టీవీని. నమ్మర్ ఎవరు, బట్ లిటరలీ 16-17 years టీవీ అంటే జస్ట్ థింక్. మళ్ళీ అప్పుడు కూడా మాకు కలర్స్ పోలేదు, ఏది పోలేదు, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్, సౌండ్ క్వాలిటీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఒక 40-50,000 పెట్టి ఒక డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తెచ్చుకుని ఒక రూమ్ అంతా సరౌండెడ్ లాగా పెట్టుకున్నా కానీ వీ యూస్ టు నెవర్ గెట్ దాట్ క్లీన్ సౌండ్ విచ్ యూ యూస్ టు గెట్ ఫ్రమ్ ఒనిడా వూఫర్స్. మీకు అప్పట్లో ఐడియా ఉండొచ్చు, టీవీతో పాటు మనకి ఓన్లీ స్పీకర్స్ కాకుండా ఒక వూఫర్ ఇచ్చేవాళ్ళు, రైట్? సో దాట్ వాజ్ ద బెస్ట్ సౌండ్ అవుట్పుట్ వాట్ వీ గెట్ ఫ్రమ్ ఒనిడా. ఆ బ్రాండ్ ఆ క్వాలిటీని అలా మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఫైన్, టీవీ బాగుంది, క్వాలిటీ బాగుంది, జనాల్లోకి బాగా వెళ్ళారు. సో నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు దే కేమ్ అప్ విత్ మల్టిపుల్ అదర్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. దే లాంచ్ DVD ప్లేయర్స్. అప్పట్లో Plays even scratch discs. Smoothly. Oneida DVD player with scratch error correction లాంచ్ technology. DVD ప్లేయర్స్. అప్పట్లో DVD క్రేజ్ ఎలా ఉండేది, 10 రూపీస్ CD అద్దెకి తెచ్చుకుని 3 మూవీస్ ఉండేవి. దాంట్లో ప్రతి ఒక్కరు DVDలో పెట్టుకునే వాళ్ళు. ఎవ్రీ కంప్లీట్ డేకి 3 మూవీస్ చూసి మళ్ళీ DVD రిటర్న్ ఇచ్చేసేవాళ్ళు. సో యూ మైట్ రిమెంబర్ దిస్ థింగ్, రైట్? సో అలా DVDs అన్నది ప్రతి ఒక్కరికి పిచ్చి. అండ్ యు నో వాట్, ఒనిడా హ్యాస్ కాంకర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ స్పేస్. లిటరలీ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఎవరన్నా కాంకర్ చేసుకున్నారు DVD CD, అది వీళ్ళే. దాని తర్వాత దే కేమ్ ఇన్ టు వాషింగ్ మెషిన్స్, దే కేమ్ ఇన్ టు రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, అలా ప్రతి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్లోకి వీళ్ళు దిగిపోయారు. నౌ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మన బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఇండియా ఎప్పుడైతే లిబరైజేషన్ అవుతుందో ఈ 2000s, ఎర్లీ 2000sలో చాలా పెద్ద ఈ కంపెనీస్ ఉన్నాయి చూసారా, సామ్సంగ్ తీసుకోండి, సోనీ తీసుకోండి, ఎల్జీ. దీస్ ఆర్ ద 3 brands. సో దిస్ 3 brands entered legally into India with a proper license and they started manufacturing and they started complete advertisements, and that too they went with better advertisements. అంటే ఎలా అంటే ఇక్కడ ఒనిడా ఎలా ఉండేవి అంటే బ్యాక్ ఇన్ దోస్ డేస్ ఒక ఈవిల్ని చూపిస్తూ ఒక డెవిల్ని చూపిస్తూ కొంచెం డిఫరెంట్ యూనిక్గా ఉండేవి కదా. లిటరలీ దోస్ ఆర్ రియలీ గుడ్. బట్ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఆబ్వియస్లీ బెటర్ పాకెట్స్ ఉంటాయి, బెటర్ ఇన్వెస్టర్స్ ఉంటారు, బెటర్ మనీ ఉంటుంది, రైట్? ఇంటర్నేషనల్ మార్కెట్ ఎంతైనా. సో మన హ్యూజ్ స్టార్స్ ఉన్నారు చూసారా, అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, వీళ్ళని యూజ్ చేసుకుని కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ని కాంకర్ చేసుకున్నారు. అలా 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 అగైన్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ అనే కాదు, యు నో వెరీ వెల్ సోనీ, సామ్సంగ్, దే ఆర్ మచ్ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీ. స్మార్ట్ టీవీస్ అంటూ, కలర్ టీవీస్ అంటూ, హెచ్డి టీవీస్ అంటూ వాళ్ళ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని వాళ్ళు వెరీ ఈజీగా లాంచ్ చేసేవాళ్ళు. మరి ఒనిడా కూడా అంత మంచి సక్సెస్ఫుల్, ఆల్మోస్ట్ 2.5 decades దాన్ని ఇండియాలో రూల్ చేసింది కదా, మరి వీళ్ళు చేయలేరా అంటే డెఫినెట్గా ఇక్కడే వచ్చింది చిక్కు. వీళ్ళు ఏం చేశారంటే బ్రాండ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో దే స్టార్టెడ్ వర్కింగ్ విత్ న్యూ మార్కెటింగ్ ఏజెన్సీస్ మన ఇండియాలో. సో మార్కెటింగ్ ఏజెన్సీస్ న్యూగా మారుతున్నప్పుడు ఏమవుతుంది అంటే
ఫస్ట్ ఒక మెసేజ్ అన్నది మనకి ఒక ట్రెడిషనల్ కనెక్ట్ అన్నది మనకి బిల్డ్ చేస్తారు, ఒక బ్రాండింగ్ అన్నది, రైట్. ఒనీడా ఇప్పుడు మనకి ఒక మంచి బ్రాండ్ లాగా మనకు ఆల్రెడీ ట్రెడిషనల్లో మిక్స్ అయి ఉంది. దాని తర్వాత ఏమైంది అంటే కొత్త ఏజెన్సీ వచ్చింది. ఈ కొత్త ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి కంప్లీట్ ఈ డెవిల్ అనే ఆ క్యారెక్టర్ని చూసారు, దాన్ని ఎలిమినేట్ చేసేసారు, దాన్ని రిటైర్ చేసేసారు. దే కేమ్ అప్ విత్ సమ్ అదర్ న్యూ కాన్సెప్ట్స్. అవి క్లిక్ అవ్వలేదు. ఎందుకు? మనకి ముందు చెప్పిన ఒక మెసేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కన్వే చేయలేకపోయారు. సో ఆ కనెక్ట్ అన్నది మిస్ అయింది. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, ఆ కనెక్ట్ మిస్ అవుతున్నప్పుడే సో దేర్ ఆర్ ఫ్యూ బ్యాడ్ డేస్. అలా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ అయినాయి వాళ్ళ ఇంటర్నల్గా. ఆ కాన్ఫ్లిక్ట్స్ అవ్వడం వల్ల అగైన్ ది స్టార్టెడ్ డివైడింగ్. బట్ అయినా కానీ ఎంత డివైడ్ అవుతుందో దే ట్రైడ్ సర్వైవింగ్. దే అగైన్ వెంట్ విత్ అదర్ న్యూ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ మళ్ళీ రిటైర్ చేసిన ఆ డెవిల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. దే అగైన్ స్టార్టెడ్ బ్రాండింగ్. 8%కి పడిపోయిన ఈ షేర్ అన్నది అగైన్ 12%కి వెళ్ళింది. బట్ ద మెయిన్ ప్రాబ్లం ఏమైందిరా బాబు అంటే అడాప్టబిలిటీ జీరో. ఎందుకు అంటే కంప్లీట్ ఇండియా ఎల్సిడీస్ అంటూ, హెచ్డీస్ అంటూ, కలర్ టీవీస్లో డిఫరెంట్ ప్యానల్స్ అంటూ అలా ముందుకెళ్ళిపోతుంటే మన ఒనీడా మాత్రం బ్యాక్ ఇన్ దోస్ డేస్ అదే టీవీస్ పట్టుకుని వి వర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్. సో అక్కడ ఒక చిన్నగా స్టార్ట్ అయిన ఈ డ్రాప్ డౌన్ కంప్లీట్ ఆ 12% నుంచి డ్రాస్టిక్ 4%కి మార్కెట్ షేర్ అన్నది డిక్లైన్ అయిపోయింది. సో మీకు అర్థమైంది కదా, ఎంత మార్కెటింగ్ చేంజ్ చేసిన ప్రోడక్ట్ మీకు అడాప్ట్ చేసుకోకుండా, మనం జనాలకి అడాప్ట్ చేసుకోకుండా మనం ఎంత మంచి ప్రోడక్ట్స్ దింపినా అవి క్లిక్ అవ్వవు. సో అలా ఆ ఫ్యామిలీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళేమో మార్కెటింగ్ ఏజెన్సీ చేంజ్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఏజెన్సీ ఏమో కొత్త యాడ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. బట్ నో యూస్. ఎందుకంటే సామ్సంగ్, ఎల్జీ ఇంకా సోనీ దే వర్ రన్నింగ్ ఎనీవేర్, ఎక్కడో ఉన్నారు. సో ఆ స్పీడ్ని పట్టుకోవడం ఒనీడా వల్ల కాలేదు. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ ఎల్స్. మనం సోనీ ఎంతైతే ఒక బ్రాండ్కి వాల్యూ ఇస్తామో వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీకి కానీ వాళ్ళ సౌండ్కి కానీ, ఒనీడా లిటరలీ మనకు వచ్చే ప్రైస్ పాయింట్ వ్యూలో ద బెస్ట్ సౌండ్. నో డౌట్ ఇన్ దట్, ద బెస్ట్ సౌండ్, ద బెస్ట్ క్వాలిటీ. ఒక ఇండియన్ ప్రోడక్ట్ అలాంటి సౌండ్ ఇవ్వడం, అలాంటి క్వాలిటీ ఇవ్వడం ద బెస్ట్. బట్ అడాప్టబిలిటీ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోకపోతే ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతాము. సో అలా బ్రాండ్ అన్నది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది. వీళ్ళు తొక్కేయడం కొంచెం అయితే వీళ్ళే తొక్కుకున్నారు బ్రాండ్ ఇంటర్నల్ ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల. సో అలా కంప్లీట్ జీరో అయిపోయింది. బట్ స్టిల్ దే కేమ్ అప్ విత్ అగైన్ న్యూ టెక్నాలజీస్, అడాప్ట్ చేసుకున్నారు ఆండ్రాయిడ్ ఇవన్నీ. బట్ జనాల్లోకి తీసుకురాలేకపోతున్నారు ఆ బ్రాండ్ని. ఎందువల్ల అంటే ఆబ్వియస్గా నీకు కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే 0 to 100 నువ్వు మైబీ ఇప్పుడు కాకపోయినా స్లోగా వెళ్తావు. వీళ్ళు 0 to 50 or 60 ఎక్కేసి మళ్ళీ 60 నుంచి 20కి పడిపోయి మళ్ళీ 20 నుంచి 100 వెళ్ళాలి అంటే అది అవ్వని పంచాయతీ. ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని వీళ్ళు వేరే బ్రాండ్స్ వచ్చి కంప్లీట్గా ఫిల్ చేశారు. మీకు అప్పట్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీకు గుర్తుంటే, బీపీఎల్, యు రిమెంబర్, వీడియోకాన్, దాని తర్వాత ఒనీడా. ఈ 3 టీవీస్ తప్పితే వేరే వాళ్ళ ఇంట్లో ఏ టీవీ అసలు ఉండేది కాదు. ఒకవేళ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మైట్ బి నేను మిస్ అయి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ 3 టీవీస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ద అదర్ వన్ ఆల్సో సామ్సుయ్, ఐఎమ్ నాట్ షూర్, నాకు కరెక్ట్గా స్పెల్ చేయడం రావట్లేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఈ బ్రాండ్ కూడా ఉంటుంది అన్నది నేను ఐ జస్ట్ రిమెంబర్. బట్ ఇవి కాకుండా ఇప్పుడు మీరు చూస్తే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ బ్రాండ్స్ లిటరలీ. ఆ గ్యాప్ అన్నది ఇవ్వకూడదు. ఆ గ్యాప్ ఇచ్చామంటే ఎంతో మంది వచ్చేసి ఎంతో మంది దూరిపోతారు ఆ మార్కెట్ని. వీడు కొంచెం క్యాప్చర్ చేసుకుని మనము యాపిల్ మనకు నచ్చింది అంటే యాపిల్ వెనకే తిరుగుతాం, సామ్సంగ్ ఫ్యాన్స్ సామ్సంగ్ వెనకే తిరుగుతారు. సో అలా ఈ లాయల్టీ అన్నది డివైడ్ అయిపోతుంది బ్రాండ్ నుంచి. సో అక్కడ ఒనీడాకి అదే జరిగింది. ఎంత లాయల్గా ఉన్నా ఏమున్నా నీ సైడ్ నుంచి నువ్వు డెలివర్ చేయలేనప్పుడు ఆబ్వియస్గా వీ వోంట్ గివ్ యూ దట్ బ్యాక్ సపోర్ట్, రైట్. అలా ఆ ఒనీడా బ్రాండ్ అన్నది కంప్లీట్గా అంత హైకి వెళ్ళింది, అంత ఫాల్ పడిపోయింది. సో ఈ ఒనీడా అది కేస్ స్టడీ మీకు ఎలా అనిపించింది? సో మీరేమన్నా ఇంప్లిమెంట్ చేయాలి దీంట్లో నుంచి అంటే మీరేం ఇంప్లిమెంట్ చేస్తారో లెట్ మీ నో. నా సజెషన్ అయితే వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్ ద బిగినింగ్ 1980s 1990s కంప్లీట్ డిఫరెంట్ పొజిషనింగ్. ఆ బ్రాండ్ పొజిషనింగ్ ఆలోచించండి, ఎంత యూనిక్గా పొజిషన్ చేస్తారు అంటే వీళ్ళందరూ ఒకటి బట్ మేము డిఫరెంట్. అందరూ వాడుతున్నాడు కదా నువ్వు ఆ టీవీ కొంటున్నావు, వీళ్ళు వాడుతున్నారు కదా అని వాళ్ళ టీవీ కొంటున్నావు. బట్
ఒనిడా ఈజ్ సంథింగ్ ద ఓనర్స్ ప్రైడ్ అన్నది చూపించారు. సో ఈ ప్రైడ్ అన్నది మీరు ఎందుకు అంటున్నా అంటే, మీకు అప్పట్లో ఎలా ఉండేదంటే దూరదర్శన్ లేదా మీరు ఏదైనా స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ చూడాలన్నా ఎక్కడెక్కడికో వెళ్ళి టీవీస్ చూసేవాళ్ళు, రైట్? సో అప్పట్లో ఎలా ఉండేదంటే వాళ్ళ ఇంట్లో టీవీ ఉందంటే ఇట్స్ లైక్ ఒక మంచి స్టేటస్ సింబల్ లాగా. ఇప్పుడు మనకి కార్ ఉంటే ఎలా ఒక స్టేటస్ సింబల్ ఎలా అయిపోయింది, అలా అప్పట్లో ఒక టీవీ ఉంది అంటే ఒక మంచి స్టేటస్ సింబల్ లాగా. వెల్త్కి అరే టీవీ ఉంది రా వాళ్ళ ఇంట్లో, అరే వాడి దగ్గర బెంజ్ బిఎండబ్ల్యూ ఎలా ఉందో అప్పట్లో అలా. సో అలా వీళ్ళు వాళ్ళ బ్రాండింగ్ వాళ్ళ ట్యాగ్ లైన్స్ చూపించిన ఇట్స్ లిటరలీ డిఫరెంట్. వాళ్ళ ట్యాగ్ లైన్ అర్థం చూడండి అసలు, లైక్ నేబర్స్ ఎన్వీ అండ్ ఓనర్స్ ప్రైడ్. ఎన్వీ అంటే ఇట్స్ నథింగ్ బట్ జెలస్. సో నేబర్స్ మన ఇంట్లో ఒనిడా చూసి జెలస్ ఫీల్ అవుతారు అని. సో జస్ట్ థింక్ ఇట్ వాజ్ రియలీ డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది యాడింగ్లో కన్వే చేసి ఆ పర్సనల్ కనెక్ట్ అన్నది లిటరలీ దే హ్యావ్ ద బెస్ట్ కనెక్ట్. సో ఇది ఎలా అనిపించింది, మీరేది అడాప్ట్ చేసుకుంటారు దీంట్లో, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ కమింగ్ విత్ మెనీ అదర్ కేస్ స్టడీస్. స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.